డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. కానీ ఎందుకు పాడలేదమ్మా హిందీలో మీరు? అంటే ఇష్టపడలేదా? లతాజీ మీ మానసిక గురువు ఉన్నారని మీరు ఇష్టపడలేదా? అలా కాదు, అదే మనసులోనే పెట్టుకోవాలి మరి నేను. నాకు నచ్చలేదు, అందుకే బాంబే సైడ్ వెళ్ళలే. ఇక్కడే నాకు సరిగ్గా ఉన్నప్పుడు ఒకరికే న్యాయం చేయగలం, అందరూ కావాలి అని వెళ్తే లతా పర్మిషన్ తీసుకొని లక్ష్మీకాంత్ ప్యారెల్లాలు నా చేత బచ్మన్ పిక్చర్ అని పాడించాడు. బొంబాయిలోనే పాడాను లతా పర్మిషన్ తీసుకొని. అందుకే సార్ లతాజీ పాంచ్వా బెహన్ ఉంది రెండు, చాలు నాకు ఈ జీవితానికి. నేను చాలా లైక్ చేస్తాను ఆవిడని. చిన్నప్పటి నుంచి అదే ఆవిడ పాటలు విని ఈ అప్ అండ్ డౌన్స్ చేయడం, పెద్ద చిడు పాటలు పాడుతుండేదాన్ని. నాగేశ్వరరావు గారితో మొహే భూల్ గయి సామరియా పాడాను. అది ఏడుస్తూ వచ్చారు నా దగ్గరికి. అమ్మ 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 పాడండి అమ్మా అది. అదే మగాడు గొంతుకులా ఉంది, పాడలేకపోతున్నాను. మొహే భూల్ గయే సావరియా భూల్ గయే సావరియా. జీరలు కానీ ఇంకా ఎంత చక్కగా తిరుగుతుందమ్మా గొంతు. అది పాడేటప్పుడు ఆయన కదా ఏడుపు వచ్చేసింది, వెంటనే పాట ఇచ్చేసి. అది ఫస్ట్ కన్నతల్లే పాడాడు. కన్నతల్లి పద్యం పాడించారు. అవును తెలుసు కదా. అవును, ముందు పద్యం. అందుకే విష్ణుమూర్తి వచ్చి ఇన్నేళ్ళు ఉంచాడు నన్ను. అప్పుడు పాడావు కదా నువ్వు అని కన్నతల్లిలో విష్ణుమూర్తికి నా మాత్రం గొంతుగా ఆయన బాగు చేసుకుంటున్నారు. గొంతుకి ఏం అవ్వలేదు, అదొక్కటే ఆకారం ఉంటాను కానీ మిగతావి ఏమీ లేవు. అమ్మ సత్యసాయి బాబా వారికి మీరు మీ పాట చాలా ఇష్టం. చాలా ఆయన గురించి చాలా పాడాను. 40 ఏళ్ళు ఆయన డివోటీడ్, 40 years. ఏమైనా మీరు ఆధ్యాత్మికంగా చూసారమ్మా? అంటే ఆయన మహిమని పొందారా మీరు? ఆయన ఆశీర్వచనాన్ని మీకు తెలిసిందా? అంటే వారి గొప్పతనం భక్తులు ఇంతమంది చెప్తారు. ఈ ఇంటికి 3 సార్లు వచ్చారండి. ఈ ఇంటికి వచ్చారు, కొడుక్కి పేరు పెట్టారు, ఒడుగు చేశారు. బాపనాళ్ళం కదా, ఒడుగు చేశారు, పెళ్ళి చేశారు, పిల్లలకి పేర్లు పెట్టారు, అన్నీ చేశారు. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇది గాలి మాకు వెళ్తూనే ఉంది, మర్చిపోలేము కదా. దైవం మానవ రూపంలో అవతరించే ఈ లోకంలో పాడాను. రాజా గారిది అవును, చాలా పాపులర్ అయింది. ఆయన లేడు ఆ రోజు. సుశీల్ గారు పాడిస్తారులేండి అన్నారు, రాలే. ఆ కండక్టర్ పాడించాడు. ఏమిటో నాకే తెలియదు, అంత పాపులర్ అయిపోయింది. లాలీ లాలీ పాట కూడాను చాలా, రాజా గారిది లాలీ లాలీ పాట, పటపత్ర సాయి. ఏవలా ఉన్నాయి కొన్ని కొన్ని పాటలు.